నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరండి? నాగమణి. ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. మంచిగా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా అట్లా జరుగుతుంది. పార్టీస్ అంటే ఇంకంతే కదా, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఏదైనా కానీ మాకు కావాల్సింది బెస్ట్ పరిపాలన కావాలి. అది మాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంచిగా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా, ఈ డిఎస్సీలు అయినా ఏదైనా కానీ మాకు చాలా బాగుంది. పిల్లలు మంచిగా ఇదవుతున్నారు కదా అండి. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ గారు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంత ఉందంటారు? చేస్తారు ఆయన, ఎందుకు చేయరు, చేస్తారు. కాకపోతే ఇక అంతే, తెలియందే ఉంది మాకు. తిరుపతి వెళ్ళి వచ్చారా మేడం ఈ మధ్యలో? మేము తిరుపతి వెళ్ళాలి. పోనీ ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడాము. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే బాగున్నాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మేడం మన కూటమి ప్రభుత్వం. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పని చేశారండి. అసలు చదువుకున్న వాళ్ళంతా కూడా జాబ్స్ కోసం మరి ఎంత వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ మంచి అవకాశం కదా. ఏజ్ బార్ అయిపోతుంది, ఎంతో వెయిట్ చేస్తున్నారు డిఎస్సి కోసం. పిల్లలు కష్టపడి చదువుకున్నారు. మరి మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది మీరు నమ్ముతారా జాబ్స్ వస్తాయని? అది వస్తాయా అంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి ఉంటాయి. వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళు చేయగలిగితే దానికి బెస్ట్ గవర్నమెంట్ కూడా చూపిస్తుంది కదా. చంద్రబాబు పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు, నిజమేనంటారా? డెఫినెట్గా వస్తాయండి. ఆయన పరిపాలనలో మరి ఇప్పుడు వాస్తవానికి మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలు కూడా అట్లానే ఆయన పరిపాలనలోనే చదువుకొని బయటకు వచ్చి ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంటే అది చంద్రబాబు నాయుడు గారే. టెక్నాలజీ అంతా కూడా ఆయన తీసుకొచ్చిన విధానము చాలా బాగుంది. చాలా బాగా చేశారు. చాలామంది పిల్లలు అలాగనే మంచి కుటుంబాలను కూడా మంచిగా ఓ పొజిషన్లో ఉంచారు. ఎడ్యుకేట్ అయ్యారు. అన్ని రకాలుగా బాగుంది. మంచి కంపెనీస్ తెస్తారు. చాలా ఓకే మేడం, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల చేస్తున్న పనులు కనుక ఒకసారి చూస్తే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జిల్లాల వారీగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది కాస్త పక్కన పెడితే ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మహిళలు ఏదో ఒక వృత్తి వాళ్ళకు ఉంటుంది, ఏదో దాంట్లో వాళ్ళ టాలెంట్, వాళ్ళ సొంత టాలెంట్ని నిరూపించుకొని ఆయా రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి జాబుల్ని ఎలకెట్ చేశారు. సో దీంట్లో 5,000 రూపాయల ఉద్యోగాల దగ్గర నుండి సుమారు 1,00,000 రూపాయలు సంపాదించుకునే వరకు మహిళలకు అన్ని రంగాలలో చదువున్నా చదువు లేకపోయినా, చదువుకున్న వారికి ఉద్యోగులన్నా చదువులేని వారికి ఉద్యోగులన్నా, టైలరింగ్ కుట్టైనా సరే డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నట్టు మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక వినూత్న కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా మహిళలకి ఏటా వాళ్ళకు 1,500 వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా అది కూడా రూపకల్పనగా తీర్చిదిద్దుతా ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం కింద ఈ మే నెల నుండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి అనేక రకాలుగా మహిళల పట్ల శ్రద్ధ వహిస్తూనే ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు, ఈ రోజున మహిళలకు అగౌరవపరిచే విధంగా ఇచ్చిన మాటల వాగ్దానాలు వెనక్కి తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, కూటమి ప్రభుత్వం ఎవరిసిన తీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అమలు దిశగా ఉన్నాయో ఒకసారి చూడండి. కేవలం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 10 నెలలు మాత్రం అయింది సార్, కనీసం సంవత్సరం కూడా అవలేదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ముందు కనపడితే వెనక కనపడదు, వెనక కనపడితే మధ్యలో కనపడదు. ఎందుకంటే సగం తెలుసుకుంటారు తప్ప మిగిలింది పూర్తిగా తెలుసుకోరు. ఏదో ఒక అంశం మీద ప్రస్తుతం బురద జల్లేయాలి అంతే, ఏదో ఒక అంశం మీద అంతే జల్లేస్తే చాలు, అలా ప్రశాంతంగా ఉంటారని చెప్పి రోజుకొక కాన్సెప్ట్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రోజున మహిళల మీద పడ్డారు వీళ్ళు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుద్దని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చూడండి, ఒక పక్కన అభివృద్ధి పనులు ఎలా చేసుకుంటూ వస్తుందో, ఈ రోజున మహిళల పట్ల కూడా ఎంత శ్రద్ధ వహిస్తుందో చూడండి. వీళ్ళు మాట్లాడేదానికి పొంతన ఉండదు, వాస్తవాలు తెలుసుకోరు. ఈ రోజున ముందు వీడియో చూడండి ఒకసారి. మహిళలు వాళ్ళు కోరుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధికారులకు వచ్చేపాటికి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పిందిగా ప్రభుత్వం
చేస్తున్న పని ఒక పబ్లిక్ ఒపీనియన్ చూడండి, వాళ్ళు మాట్లాడే అంశం 10 నెలల పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చక్కగా చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు గురించి కూడా చూడండి ఎంతలా ఉందో. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ప్రజల చేత ఏర్పరచుకున్న ప్రభుత్వం సార్. ఈరోజు మీరు అన్నారు కదా 2029లో ఎలక్షన్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నేనే, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 2.0 చూపిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. ప్రజలకి ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో అందరికీ తెలుసు సార్. మీరు ప్రత్యేకంగా మీరు 2.0 చూపించాల్సల్లా మీరు ఏం చేయాలో ఏం చూపించాల్సిన పని లేదు, ప్రజలకి తెలుసండి. అందుకే కదా గతంలోనే మీకు 150, 160 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లు ఇచ్చే ప్రతిపక్షం కూడా లేకుండా చేశారని ఒకసారి ఆలోచించండి. ఇక దీని మీద ప్రధానంగా మీరు ఆరోపించే మాట ఏంటంటే ఈవీఎంలు పాల్ట్లు, ఈవీఎం లోటు పాల్ట్ల వల్ల గెలిచారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి గతంలో కూడా ఇదే ఈవీఎంలతో కదా మాట్లాడుకొని గెలిచింది. గతంలో ఈవీఎంలో మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చినాయి. మీరు గెలిస్తేనేంటో ప్రజా ఓటు, ప్రజాబలం, ప్రజా తీర్ప, యువతలు గెలిస్తేనేంటో ఈవీఎం పాల్ట్లు, ఈవీఎంలో లోపాలని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మీకు ఒకలాగా వీళ్ళకి ఒకలాగా పనిచేస్తాయా? అందరికీ ఒకలాగా పనిచేయవా ఈవీఎంలో? అందరూ ఏలుముద్రలు ఒకలాగా ఉండవా? దాంట్లో ఏలుముద్ర వేసి స్కాన్ చేసి తీస్తే వాస్తవాలు చెప్పండి సార్ ప్రజలకి. ఎందుకు సార్ బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేసుకుంటారు? ఈ రోజున జరిగే అభివృద్ధి పని చూడలేక ఓచుకోలేక ఏదో ఒక అంశం తెరలేపుతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఈరోజు మీరు మాట్లాడేదేంటి? మహిళలను ఉద్దేశించి చేస్తారండి. రాబోయేది ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. ఈ 4 సంవత్సరాల్లో అన్న మాట ప్రకారం అన్ని వాగ్దానాలు నెరవేరుస్తారు. ఈ మే నెల, ఇది ఏప్రిల్ నెల, వచ్చే నెల మే నెలలో ఖచ్చితంగా తల్లికి వందనం రిలీజ్ అయితే రేపొద్దున మీకు ఏ సబ్జెక్టులు కూడా దొరకవు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏది ఎత్తినా సరే దాని మీద కూటమి ప్రభుత్వం కరెక్ట్గా చేసుకుంటూ వచ్చేస్తుంది. అది చేయకపోతే, అమలు చేయకపోతే దాని మీద మనం ప్రశ్నిద్దాము, బురద జల్లుదామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుందని చెప్పి రేపన్న రోజున మీకు పాయింట్ కూడా దొరకదు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం. ఈ రోజున మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసినటువంటి ప్రతి అవినీతి పనులు వెలుగులోకి తీసుకొస్తున్నారు కదా. ఎన్ని అవకతవకలు చేశారు సార్, ప్రజల్ని ఎన్ని రకాలుగా మోసం చేశారండి. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి పెద్దలు వీళ్ళందరూ గతంలో మీరు చేసినటువంటి అవినీతి అరాచకాలను ఏలెత్తి చూపితే అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు చేశారు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తా ఉన్నా సరే తమ పని తాము చేసుకుంటా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంది. ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి సార్. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయడం కాదు, ప్రజలకి ఏ పని కావాలో ఆ పని చేసేవాడు నాయకుడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చూడండి ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉంది. ప్రతి శాఖలో ప్రతి వారికి ఏది ఇవ్వాలో ఏది చేయాలో పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి అమలు చేస్తూ ఉన్నారు. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేసుకుంటా కాలాన్ని పబ్బం గడిపేలా చేయట్లా. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపినటువంటి మీకు ఈ రోజున ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు సార్. మీరు విమర్శించే రైట్స్ కూడా మీకు లేవు. ఎందుకంటే కేవలం 11 సీట్లతో మీరు పరిమితం అయ్యారంటే రాష్ట్రంలో మీరు ప్రజల పక్షాన్ని వ్యవహరించే తీరు ఒకసారి గమనించండి. ప్రజల్ని ఏ రకంగా మీరు మభ్య పెట్టారో, ఏ రకంగా ప్రలోభ పెట్టారో, ఏ రకంగా నాశనం చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఒక్కటొక్కటి బయటపడుతుందని తెలుస్తుంది. రాబోయే రోజులు ఖచ్చితంగా మీరు జైలు శిక్ష అనిపించడంలో కూడా ఎటువంటి సందేహం. ఎందుకంటే ఆల్రెడీ మీ మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా బెయిల్ మీద తిరుగుతామని అన్నారు. ఈ బెయిల్ కనుక రద్దు అయినా లేదంటే రాబోయే కొత్త కేసులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కనుక యాడ్ అయితే ఖచ్చితంగా మీకు సివియర్ పనిష్మెంట్ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు సార్. దయచేసి మీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ప్రభుత్వం చక్కగా తాము పని తాము చేసుకుంటూ పోతుంది. ఇలా జరగనివ్వండి. మళ్ళీ ప్రజల్లోకి వచ్చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టే మాటలు మాట్లాడి ఇక్కడ దౌర్జన్యాలు, అరాచకులు సృష్టించకండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆలోచించండి.